సేమ్ మేము ఒక చర్చికి పోయేటోళ్ళు, వాళ్ళు ఒక చర్చికి పోయేటోళ్ళు. అంటే చర్చి కంటే మా అమ్మ పోతుంది, మేము కాదు. ఏం నవ్వుతున్నారు? అందరూ నా జాతరలో ఉన్నారు ఈడ. ఇట్లంటుడు ఇక మామూలే కదబ్బా అది. మీరు ఎందుకయా క్రైస్తవులు అని అంటే, మా అమ్మ మా నాయన చర్చికి పోతారు కాబట్టి క్రైస్తవులు, అంతే కదా. అంతకుమించి ఏముంది, ఎక్స్ట్రా ఏముండదు. సో మా అమ్మ పొద్దున్న లేస్తేనే వాడు పాలకు పోతుంటాడు ఇట్లా పట్టుకొని. మా అమ్మ చూసి చూడరా, వాడిని చూసి నేర్చుకోరా అంటది. అమ్మ మొదలైంది. 9 గంటలకు వాడు స్కూల్కి వెళ్ళిపోతాడు. నేను 9 గంటలకు బ్రష్ చేస్తుంటా. వాడిని చూడరా, ఎంత బాగుపోతున్నాడు. ప్రతి దాంట్లో కంపారిజనే. లాస్ట్కి ఏమని చెప్పేదంటే, సెటిల్ అవ్వాలరా, ఫ్యూచర్ చూడు, ఫ్యూచర్ సెటిల్, ఫ్యూచర్. నాకు అర్థమైంది వాడిని చూసి, ఒరే నువ్వు నాకు దొరికితే నేను కుమ్మేత్తరా అనుకునేవాడిని. ఎందుకంటే వాడు మంచి చేస్తాడో లేదో నాకు తెలియదు, కానీ నా పాలిట వాడు పెద్ద శని. దొరికినట్టు వాడిని చూపించి నన్ను తిట్టేటోళ్ళు. పోనీ నాకు శని పట్టిందని నేను అనుకున్నాను అని అంటే అట్లా కాదు. ప్రభు చేసేది ప్రభు చేసినాడు. ఈరోజు వాడు పని చేసే అంటే నా ఫ్రెండ్ కాబట్టి వాడు అంటున్నాను, ఫ్రెండ్స్ కదా. వాడు పని చేసి వాడు సంపాదించే జీతము నేను 30 మందికి ఇస్తాను. సో ప్రభువు ఆశీర్వదించాలనుకుంటే ఆశీర్వదిస్తాడు కదా. కాకపోతే లెట్స్ టాక్ అబౌట్ ఫ్రెండ్షిప్ టుడే. కొంచెము ఫ్రెండ్షిప్ గురించి, ఆ తర్వాత ఫ్యూచర్ గురించి మాట్లాడదాం. తర్వాత ఫ్రస్ట్రేషన్ దగ్గరికి వద్దాం కొంచెం. ఆ తర్వాత ఫేమ్ గురించి కూడా మాట్లాడదాం. ఫ్యూచర్ అంటే లేకపోతే కెరియర్లో ఫ్లైట్ గురించి, ఎదగటం గురించి కొంచెం మాట్లాడదాం. ఇంకా ఫేమ్ గురించి మాట్లాడదాం. అక్కడక్కడ పాయింట్స్ తీసుకుని మాట్లాడదాం. కానీ మన థీమ్ ఒకటి ఉంది కదా, ఆ థీమ్ దగ్గరికి రావాలి కదా లాస్ట్కి. ఏమంటారు? చదువుతారా, తీస్తారా? రోమిలకు రాసిన పత్రిక చదువుమా, చదువు. దాని పైనుంచి చదువుమా, దానిపైన. అని ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుంచుకోండి, ఏ టెక్స్ట్ వితౌట్ ఏ కాంటెక్స్ట్ ఈజ్ ఏ ప్రీటెక్స్ట్ అంటారు. అంటే అర్థం ఏంటంటే, సందర్భానుసారంగా చదవనటువంటి వాక్యం ఏదైనా సరే నువ్వు ఏం కావాలంటే అది ప్రూవ్ చేసుకోవచ్చు దాంట్లో నుంచి. అలా ఎప్పుడు సందర్భంలోనే మనం చదవాలి. మనము ఓకే, కాబట్టి